ఇది చాలా సింపుల్‌గా అనిపిచ్చింది ఆఫ్టర్ స్టిచ్చింగ్. సో, దీన్ని మేము కొంచెం వర్క్ చేసి ఎలివేట్ చేశాము. ఆ వర్క్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో, ఆ వర్క్ చూసాక మీరు మా వర్క్‌కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా చెప్పండి. ఇది ఆ వర్క్. ఆఫ్టర్ వర్క్ నిజంగా చెప్పాలంటే ఈ ఔట్‌ఫిట్ లుక్కే మారిపోయిందండి. ఫస్ట్‌లో ఎంత సింపుల్‌గా అనిపిచ్చిందో ఆఫ్టర్ వర్క్ ఎంత ఎలిగెంట్‌గా ఉందంటే నాకు లిటరల్లీ ఈ వర్క్ చాలా 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 నచ్చింది. ఇది నేనే చేశానా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. అంత సెట్ అయిపోయింది. ఇలా బోకి కూడా ఎడ్జెస్‌లలో డీటెయిలింగ్ ఇచ్చాను పర్ల్స్‌తోని. అండ్ బో సెంటర్‌లో కూడా ఒక ఫ్లవర్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇచ్చాము. ఓవరాల్ మొత్తం అక్కడక్కడ పర్ల్స్ స్టిచ్ చేసాము. అండ్ యోక్ పార్ట్‌కేమో కొంచెం నియర్‌గా స్టిచ్ చేసాము. అండ్ నెక్‌కేమో కర్దానా బీడ్స్ యూజ్ చేసి మేము కొంచెం ఒక కైండ్ ఆఫ్ డీటెయిల్డ్ వర్క్ చేసాము. ఆ వర్క్ పిక్ కూడా లాస్ట్‌లో మీకు యాడ్ చేశాను. బ్యాక్ వచ్చేసి సింపుల్‌గా ప్లెయిన్‌లో ఉంటుంది. అండ్ ఒక ఐ మీన్ దాన్నేమంటారు టై అప్ కూడా యాడ్ చేసాము బ్యాక్‌లో. అండ్ ఫ్రంట్ అయితే లిటరల్లీ ఎంత బావుందంటే అండ్ ఇలా 3 లేయర్స్ వస్తాయి స్కర్ట్‌కి. అండ్ ఆల్సో దీనికి కూడా మేము బార్డర్ క్యాన్ యాడ్ చేసాము. ఓవరాల్‌గా ఆ ఫ్లఫీనెస్ రావడం కోసము. నేను క్లియర్‌గా ఇప్పుడు వర్క్ కూడా మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. చూడండి ఎంత బావుందంటే నాకు నిజంగా చాలా నచ్చింది. ఇక్కడ మీకు ఓవరాల్‌గా ఇలా ఉంది. కాకపోతే వేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ కామెంట్‌లో మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. సో, దానివల్ల మాకు కూడా ఆ బూస్టప్ వస్తుందన్నమాట. నెక్స్ట్ టైమ్ ఇలా ఇంకా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి అలా వర్క్స్ చేయడానికి ఏంటంటే ఇలా వర్క్స్ చేసినప్పుడు మీరు మాకు కాంప్లిమెంట్స్ ఇస్తే మాకు నెక్స్ట్ టైమ్ అరే! ఇంకా కొంచెం అప్‌గ్రేడ్ వెర్షన్‌లో ఏదైనా చేయొచ్చు అన్న థాట్ వస్తుంది.